హాయ్ బ్రోస్, నేను మీ నందు బ్రోని. ఈ రోజు కథ ఏంటంటే ఆ బ్యాచ్ మొత్తం తిరుమలలో ఉండే ఒక అద్భుతమైన ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. లేదో కాదు, ప్రశాంతంగా ఉండే జపాలిలో ఎవరైనా జపాలి పోయి ఉంటే అక్కడ ఏ సామ్ కొలువైందో కామెంట్ చేయండి. ఆ ఓళ్ళు ఎక్కిండ్రో ఎక్కలేదో కొంచెం దూరం బాగానైతే మజ్జిగ అయితే దప్పికైనాయి. అందుకని అందరం కలిసి 10 రూపాయల మజ్జిగ అయితే తాగినాం. ఆ మజ్జిగ తాగిన ఉషాల్లో మా వాళ్ళు చూడండి ఏం పని చేస్తుండ్రో. అందరూ మర్యాద నడుచుకొని పోతుంటే ఈ స్టంట్లు చేస్తుండో. ఇక్కడ ఈ తాత చూడండి గాంధీ తాత వేషం అయితే వేసిండు. పచ్చగా ఉండే చెట్లు చూసుకుంటూ ముందుకు పోతుంటే ఎప్పుడు చూడండి జంతువు అయితే కనిపించింది. అదేందో మా వాళ్ళని అడిగితే ఊడతా నీరు. ఈ నీళ్లు చూడండి కొండలో నుంచి ఎట్ట వస్తుంది. ఇంత ఎదురు చెట్టు గుబురు చూడడం ఫస్ట్ టైం. చెట్టు పక్కన అడవికోలు చూడండి ఎట్టబోతుంది. అలా జపాలికి అయితే వచ్చేసినాం. గుడి అయితే భలే ఉంది. గుడి ఎదురు చూడండి కోనేరు అయితే ఉంది. కోనేరుకి అయితే పూజ చేస్తుండ్రు. గుడి పక్కనే ఈ చెట్టు చూడండి ఆంజనేయ స్వామి గది ఉన్నట్టుంది. ఈ చెట్టుకి ఆంజనేయ స్వామి వెలిసిందంట. జనాలు చూడండి ఎట్టుండ్రు. నువ్వు పూజించుకొని రిటర్న్ అయితే బయలుదేరినాం. మళ్ళీ ఆకలైందని తలా ఒక పట్లం బొరుగులు మిక్చర్ అయితే తీసుకున్నాం. మాడికాయలు కీరకాయలు ఉన్నా గానీ మా వాళ్ళు స్పైసీగా ఉండాలని అయితే బొరుగులు మిక్చర్ అయితే తీసుకున్నారు. బొరుగులు మిర్చి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. అందుకని మా వాళ్ళు ఒక్కొక్కటి 2-3 తిన్నారు. అక్కనే మజ్జిగుంటే ఆ మజ్జిగ తాగి ఇంకా బయలుదేరాం. ఈ ఊరు సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. బస్సు నిండా జనాలు ఉండేసరికి పట్టుకుని ఎలాడితే అయితే వచ్చేసిన. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా.